నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః 14వ తారీఖు ఫిబ్రవరి 2025 శుక్రవారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 46 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 13 నిమిషములకు. ఈరోజు తిథి విధియా తిథి రాత్రి 9 గంటల 56 నిమిషముల వరకు. తదుపరి తదియా తిథి ప్రవేశము. ఈరోజు నక్షత్రము పూర్వ ఫల్గుణి అనగా పుబ్బా నక్షత్రము రాత్రి 11 గంటల 7 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర ఫల్గుణి అంటే ఉత్తర నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము తెల్లవారుజామున 5 గంటల 48 నిమిషముల నుంచి ఉదయం 7 గంటల 32 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 9 గంటల 4 నిమిషముల నుంచి 9 గంటల 50 నిమిషముల వరకు. తిరిగి మళ్ళా మధ్యాహ్నము 12 గంటల 53 నిమిషముల నుంచి మధ్యాహ్నం 1 గంట 38 నిమిషముల వరకు. రాహుకాల సమయం ఉదయం 11 గంటల 4 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషముల వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషముల నుంచి సాయంత్రం 4 గంటల 48 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున 5 గంటల 10 నిమిషముల నుంచి తెల్లవారుజామున 5 గంటల 58 నిమిషముల వరకు. అమృత ఘడియలు సాయంత్రం 4 గంటల 24 నిమిషముల నుంచి సాయంత్రం 6 గంటల 8 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 7 నిమిషముల నుంచి మధ్యాహ్నం 12 గంటల 53 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తము. ఇది నేటి పంచాంగం. నమస్తే. నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ వాగ్దేవ్యై నమః. ఫిబ్రవరి 14 2025 సంవత్సరం నాటి దిన ఫలితాలలో గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి, ఆ గ్రహాల యొక్క ప్రభావము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే క్రమంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక విద్యార్థులకు పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. కొత్త విషయాలలో ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల ప్రశంసలు పొందుతారు. దీనితో పాటుగా పదోన్నతికి అవకాశాలు అందుకోబోతున్నారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు మీరు పెట్టాలి అని అనుకుంటే కనుక ఇది చాలా మంచి సమయము. ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా చేసుకోండి. వ్యవసాయదారులకు మంచి పంటలు దిగుబడికి వస్తాయి. మార్కెట్లో రేటు పెరుగుతుంది. తద్వారా మీకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశము కనబడుతోంది. మరికొంతమంది రుణాలకు గతంలో అప్లై చేసుకుంటే కనుక అవి మంజూరయ్యే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్టులు దక్కే అవకాశము, సాంకేతిక నైపుణ్యాలు కనుక మీరు మెరుగుపరుచుకున్నట్టయితే, అంటే టెక్నికల్ స్కిల్స్ కనుక మీరు డెవలప్ చేసుకున్నట్టయితే విశేషమైన ఫలితాలు మీరు పొందే అవకాశము. కొంతమందికి హై ఎండ్ ప్యాకేజీతో కొత్త కంపెనీలకు వేరే ఉద్యోగాలు మారే అవకాశము ఐటీ రంగంలో ఉన్న వారికి కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ పార్టీలో మీకు గుర్తింపు లభించడంతో పాటు మీ యొక్క నాయకత్వ లక్షణాలు కూడా మెరుగుపడతాయి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి నటీనటులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. డైరెక్టర్లకు తీసుకునే ప్రాజెక్ట్స్ మంచి ఫలితాలను ఇస్తాయి అన్నమాట. అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే సాధారణమైన ఆరోగ్య స్థితి కనబడుతోంది. ఎటువంటి రుగ్మతలు కానీ అనారోగ్య స్థితి కానీ ఈరోజు గోచరించట్లేదు. కానీ గతంలో కనుక ఎవరికైనా రుగ్మతలు కానీ అనారోగ్యాలు కానీ సమస్యలు కానీ ఉండి ఉంటే కనుక వాటిని నిర్లక్ష్యం ఈరోజు చేయకండి. విపరీత ధోరణికి వెళ్ళే అవకాశం ఉంది. డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబపరంగా చూసినట్టయితే సంతోషకరంగాను ఆనందకరంగాను ఉండబోతోంది. మీకు మంచి శుభవార్తలు వినే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము గణపతి ఆలయ సందర్శనం చేసి స్వామివారికి 5 ప్రదక్షిణలు చేయడంతో పాటు 5 గరికమాలలు తప్పనిసరిగా దండగా వేయడంతో పాటుగా చిన్న బెల్లం ముక్కని కనుక నైవేద్యంగా సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందే అవకాశము ఈ రాశిలో ఉండేవారికి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారికి విద్యార్థులకు కనుక చూసినట్టయితే చదువులో మీకు ఏకాగ్రత తప్పనిసరి. శ్రద్ధగా చదివితేనే తప్ప మీకు ఫలితాలు రాని పరిస్థితి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి. ఉద్యోగస్తులకు మీ యొక్క సహచరులతో అంటే మీ కోవర్కర్స్తో
కొన్ని విభేదాలు వచ్చే అవకాశం ఉంది. మాటను జాగ్రత్తగా పెట్టుకోండి. సంయమనం పాటించండి తప్ప అగ్రెసివ్ నేచర్‌ని అస్సలు ఈరోజు పెట్టుకోకండి. వ్యాపారస్తులకు చూసినట్టయితే వ్యాపారంలో చిన్ని చిన్ని లాభాలు వచ్చే అవకాశమే ఉంది తప్ప పెద్దగా లాభాలు వచ్చే పరిస్థితి లేదు. ఖర్చులు ఏవైనా పెట్టాలి అని అనుకుంటే కనుక ఈరోజు ఆ ప్రయత్నం చేయకండి. విపరీతమైన ఖర్చులకు వెళ్ళి నష్టపోయే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు పాటించండి. వ్యవసాయదారులకు పంటల మీద చీడపీడల యొక్క ప్రభావం ఎక్కువ పడే అవకాశం ఉంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. పశువుల వల్ల మీ పంట నష్టపోయే అవకాశం ఉంది. దానికి తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఐటీ రంగంలో ఉన్న వారికి పని ఒత్తిడి పెరుగుతుంది. సమయ పాలనలో మీరు వెనుకపడి ఉంటారు కాబట్టి కొంతమందికి ఉద్యోగాలు పోయే అవకాశము, అంటే టైం మేనేజ్మెంట్, టైంకి వెళ్ళకపోవడము, ఏముందిలే అనుకోవడము, టైంని మీరు సీరియస్గా తీసుకోకపోవడం వల్ల కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, కొంతమందికి వార్నింగ్లు ఇచ్చి రిపీట్ కావద్దు అని చెప్పే పరిస్థితి కూడా గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సమయ పాలనను అలవాటు చేసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి అంతర్గత సమస్యలు ఎదుర్కొంటారు. దానివల్ల మీకు ఒకంత చిరాకు కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. చిత్రరంగంలో ఉన్న వాళ్ళకి ప్రతికూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయకండి. డైరెక్టర్లకు, నిర్మాతలకు కొత్త ప్రాజెక్టులు వస్తాయి కానీ ఒకంత, అంటే మీరు సైన్ చేద్దాము అని అనుకునేటప్పటికీ అవి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళా కొంత సమయం తీసుకుని మళ్ళా మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మిమ్మల్ని కాదు అనుకుని వెళ్ళి మళ్ళా తిరిగి మీ దగ్గరికే వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందకండి. అది ఎలాగైనా మీకే దక్కే అవకాశం ఉంది. అయితే ఆరోగ్యం పట్ల చూసినట్టయితే కనుక సీరియస్ సమస్యలు వచ్చే అవకాశం కనబడుతోంది. అంటే తీవ్రమైన అనారోగ్యము కలుగుతుంది. ఆపరేషన్లు అయ్యే అవకాశం కనబడుతోంది. యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. వైద్య సలహా తీసుకోవడంతో పాటు కొన్ని కొన్ని స్కానింగ్ టెస్టులు కూడా మీరు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. అది ఏమిటి అనేది మీకు మాత్రమే తెలుస్తుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే విభేదాలు తలెత్తుతాయి. కుటుంబంలో అశాంతి, మానసిక వ్యధ, కొంతమంది దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. సంయమనం పాటించండి. మీకు చెప్పదగిన పరిహారము కాలభైరవాష్టకాన్ని తప్పనిసరిగా చదువుకోండి. హనుమంతుడి ఆలయానికి వెళ్ళి 5 ప్రదక్షిణలు చేసి 5 అరటిపళ్ళు స్వామివారికి నివేదించి 1 మాత్రమే మీరు తీసుకుని మిగిలిన 4 అక్కడ ఉన్నవారికి పంచేసినట్టయితే, పేదవారికి కావచ్చు లేదా అక్కడ ఉన్నవారికి ఎవరికైనా పంచిపెట్టినట్టయితే కనుక మీకు సంబంధించినటువంటి మీ మీ రంగంలో ఉన్న ఒత్తిడులు కానీ లేదా చెడు ప్రభావం కానీ పోయే పరిస్థితి గోచరిస్తోంది. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన గోచారరీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండే వారి యొక్క గ్రహస్థితుల ప్రకారము ముందుగా విద్యార్థులు కనుక తీసుకున్నట్టయితే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీనితో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వాళ్ళు చాలా కష్టపడాలి. డే అండ్ నైట్ తప్పనిసరిగా చదివితేనే తప్ప మీరు ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ర్యాంక్ సాధించలేని పరిస్థితి గోచరిస్తోంది. దీంతో పాటుగా సైన్సు, మేనేజ్‌మెంటు, మెడికల్ స్టూడెంట్స్‌కి మంచి మెరుగైన అవకాశాలు రావడము, విదేశాలకు వారు మిమ్మల్ని తీసుకువెళ్ళడము, లేదంటే ఇతర స్టేట్స్‌కి వెళ్ళి అక్కడ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానం చేయడంతో పాటుగా మీరు ఏ కోర్సులో అయితే ఎక్కడ కాలేజీలో చేరాలనుకుంటున్నారో వారంతట వారే ఫీజు తగ్గించి మీకు అవకాశాలు ఇచ్చే అవకాశం కనబడుతోంది. దీంతో పాటుగా ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీకు పని భారం పెరుగుతుంది, ఒత్తిడి పెరుగుతుంది. దీనితో పాటు మీ సీనియర్స్ కూడా మీకు ప్రెషర్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ సీనియర్స్ కూడా మీ మీద రుబాబు చేయడము, మీకు ఒత్తిడి కలగజేయడము, మిమ్మల్ని కొంచెం టీజ్ చేసే అవకాశము, ఇట్లాంటివి మీ పరిసర ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమందికి కొత్త ఉద్యోగంలో మార్పులకు ఇది మంచి సమయము. నాకు ఈ టార్చర్ భరించలేకపోతున్నాను, వేరే ఉద్యోగానికి వెళ్ళిపోతాను అని అనుకున్న వాళ్ళు ఈరోజు తప్పనిసరిగా డెసిషన్ తీసేసుకోండి. మీ సహోద్యోగుల టార్చర్ కానీ, మీ యజమానుల టార్చర్ కానీ, మీ సీనియర్స్ టార్చర్ కానీ మీరు భరించలేరు అని అనుకున్న వాళ్ళు ఈరోజు తక్షణమే నిర్ణయం తీసేసుకోండి. సక్సెస్ సాధిస్తారు. వ్యాపారస్తులకు కనుక చూసినట్టయితే చిన్న చిన్న వ్యాపారాలు నెమ్మదిగా ముందుకు సాగే పరిస్థితి తప్ప ఫాస్ట్‌గా వెళ్ళిపోయే పరిస్థితి లేదు. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్త. రూపాయి పెట్టుబడి పెట్టినా జాగ్రత్తగా ఆచితూచి పెట్టుకోండి. ప్రభుత్వ అనుమతులతో వ్యాపారం చేసేవాళ్ళు మాత్రము చిక్కుల్లో పడే అవకాశము, ఐటీ దాడుల్లో ఇరుక్కునే అవకాశము, చాలా ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎవరైతే గవర్నమెంట్ వ్యాపారాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ విషయం తప్పదు. వ్యవసాయదారులకు వరి, పత్తి, చెరుకు రైతులకు వారి యొక్క అంచనాల కన్నా తక్కువ దిగుబడి,
వచ్చే అవకాశము, మీరేదో హై అనుకుంటారు, ఓ 10 బస్తాలు అనుకుంటారు, కానీ ఓ 3-4 బస్తాలతోనే సరి అన్నట్టుగా మీ పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకు ఏమిటి అనేది మీరు ఆలోచన చేసుకోండి. అయితే సాగుకు సంబంధించిన ఖర్చులు మాత్రం విపరీతంగా పెరుగుతాయి. ఎంతవరకు పెట్టాలి అనేది యోచన చేసుకోండి. ప్రభుత్వం నుండి రుణాలు కానీ, పథకాలు కానీ అమలు అవ్వడానికి ఈరోజు మంచి రోజు, మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ఐటీ రంగంలో ఉన్నవారు, డెవలప్మెంట్ టీమ్స్లో పనిచేసే వారికి మాత్రం తీవ్రమైన ఒత్తిడి, ప్రెషరు, టార్గెట్స్లు ఇలాంటివి ఉంటాయి. కొత్త టెక్నాలజీ నేర్చుకోవడానికి అందరికీ ఇది అనువైన సమయము. ఉద్యోగ భద్రతలో మీరు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మీ ఉద్యోగాన్ని మీరు కాపాడుకోవాలి అంటే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోవాలి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కనుక చూసినట్టయితే కొన్ని కొత్త అవకాశాలు మీకు వస్తాయి. దీంతో పాటుగా ప్రత్యర్థుల నుంచి మీకు తీవ్రమైన ఒత్తిడి, అపనిందలు, అవమానాలు వస్తాయి. కాబట్టి దానికి తగిన జాగ్రత్తలు కానీ, మనోధైర్యం కానీ తెచ్చిపెట్టుకోవాలి. వాగ్దానాలు చేసేటప్పుడు ఆ మాటే కదా దానం చేసేది, చేస్తే పోలే అనుకుని ఇష్టానుసారంగా వాగ్దానాలు చేసేస్తే కనుక ఈ వాగ్దానాల యొక్క ఫలితము ఉత్తర అనుభవించవలసి వస్తుంది. కాబట్టి మీరు వాక్కుని దానం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఎలా పడితే అలా కాదు. కాబట్టి కొంచెం సంయమనం పాటించండి. ఆచితూచి వ్యవహారం చేయండి. చిత్ర పరిశ్రమలో ఉండేవారికి, కొత్త అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ మరికొంత సమయం పట్టే అవకాశం కనబడుతోంది. నిరాశ చెందకండి. అయితే దర్శకులకు, రచయితలకు ఒకంత నిరాశ ఎదురవ్వడము, టైం తీసుకోవడము జరిగే పరిస్థితి గోచరిస్తోంది. రిజెక్ట్ అయ్యే పరిస్థితి నిర్మాతలకు, రైటర్లకు మీ యొక్క పని ఎక్కడికి వెళ్ళినా వెనకే వెళ్ళే అవకాశము, ఎవరి దగ్గరికి వెళ్ళినా రిజెక్ట్ అని వచ్చే అవకాశం ఉంది. నిరాశ చెందకండి. నటులకు ఇతర భాషల్లో అవకాశం వచ్చేది కనపడుతోంది. సంతోషించదగ్గ విషయము. అయితే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే మానసిక అశాంతి, ఒత్తిడి వల్ల నిద్రలేమితనం ఏర్పడుతుంది. దానికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వస్తాయి. దాంతో పాటుగా గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ వ్యవస్థకు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తిండిలో జాగ్రత్తలు పాటించండి. ఎక్కడ పడితే అక్కడ తినేయడం, ఏది పడితే అది కడుపులోకి వేసేయడము, ఇలాంటి పనులు మానుకోండి. బలహీనత తగ్గించేందుకు, అంటే కొంతమందికి చాలా వీక్నెస్గా ఉంటుంది, దానికి తగ్గించేందుకు ఏదైనా ప్రత్యామ్నాయాలు చూసుకోండి. దాంతో పాటుగా మంచి ఆహారాన్ని తినే ప్రయత్నం చేయండి. చౌకగా వస్తోందని రోడ్డు మీద ఫుడ్డు, స్ట్రీట్ ఫుడ్ అని స్టైల్గా నేమ్స్ పెట్టడము, అక్కడ ఏ బండి దగ్గర పడితే ఆ బండి దగ్గర ఆగిపోయి ఏది పడితే అది కడుపులోకి వేసేయడం చేస్తే కనుక ఎంత ఫాస్ట్గా కడుపులోకి వేశారో అంత ఫాస్ట్ ఫుడ్ అంత ఫాస్ట్గాను రియాక్ట్ అవుతుంది. కాబట్టి మీ ఆరోగ్యం, మీ కడుపు మీ చేతిలో. కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. నేను హార్ష్గా చెప్పిన వాస్తవాలు చెప్తాను కాబట్టి మీరు ఏమీ అనుకోకండి. అనుకున్నా తప్పులేదు. మీ ఆరోగ్యం మీదే కదా. అయితే కుటుంబపరంగా చూసినట్టయితే కనుక కుటుంబ సభ్యులతో కలహాలు వచ్చే అవకాశం కనబడుతోంది. ఆస్తి, ధన సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎవరికైనా ఇవ్వడానికి కానీ, ఆస్తులు కొనుగోలు చేయడం కానీ, ఇలాంటి విషయాల్లో అప్రమత్తతగా వ్యవహరించండి. ఇంటి పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల కూడా తగిన జాగ్రత్త తీసుకోండి. దీంతో పాటుగా మీరు ధనానికి సంబంధించినటువంటి గతంలో ఏదైనా వారు మీకు ఇవ్వాలన్నా, మీరు వారికి ఇవ్వాలన్నా, అలాంటివి ఏమన్నా ఉంటే కనుక తీర్చేసుకునే ప్రయత్నం చేయండి. శుభవార్తలు వినే అవకాశంతో పాటు శుభకార్యాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయాలంటే కూడా ఈరోజు చాలా చక్కని సమయము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. మీకు చెప్పదగిన పరిహారము, మీకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ, రామాలయాన్ని కానీ సందర్శించండి. ఏవైనా మొక్కుబడులు పెండింగ్లో ఉండిపోయాయా, మర్చిపోయామా అనేది యోచన చేసుకుని అవి తీర్చుకునే ప్రయత్నం చేయండి. ఇది ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగిన పరిహారము, సూచనలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.